ప్రియా నువ్వంటే ఇష్టమే నాకు, అర్థం చేసుకో. మరి 3 years బ్యాక్ ఈ బుద్ధి ఎక్కడికి వచ్చిందా? ఎందుకు అంత అందమైన ఫేస్ క్యాప్ స్పెట్స్ పెట్టుకుని అస్సలు సెట్ కాలేదు, తీసే. ఏమనుకున్నా నా ఎమోషన్స్తో ఆడుకోవద్దు చెప్తున్నా. లవ్ అనేది గేమ్ కాదు. సరే ఇక్కడ ఫస్ట్ నమ్మొచ్చు కదా? నమ్మొచ్చు. పెళ్లి చేసుకొని ఇంకో వీడియో పెడదాం. అదైతే ప్రాంక్ కాదు, ఓకేనా? ఫైనల్గా చెప్తున్నా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు మొన్న ప్రాంక్ 1 అయితే చూసిరు కదా, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద ప్రాంక్ చేసిన. సో ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు ఇంట్లో అయితే నిజంగానే టార్చర్ అయిపోయింది, పిచ్చి లేస్తుంది. ఇంట్లో అసలు ఉంటుందే లేను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన. ఇప్పుడు నిజంగానే టార్చర్ అయింది కాబట్టి ఇప్పుడు ఎట్లైనా కన్విన్స్ చేస్తా, పెళ్ళి చేసుకుంటా ఈసారి. అట్లా చేస్తా, అట్లా మాట్లాడతా. ఇప్పుడు ఏమంటుందో ఏందో. ఇప్పుడైతే రమ్మని చెప్పిన, చాలా బ్రతిమాలుకున్నా, వస్తా అని చెప్పింది. సో ప్లేస్ కూడా మంచిగా సెట్ చేసిన, ఫ్రెండ్ వాళ్ళదే. చుట్టుపక్కల మంచి అరటి చెట్లు, మంచిగా చెట్ల కింద కూర్చొని ఎట్లైనా కన్విన్స్ చేస్తా. ఇక పెళ్ళి చేసుకుంటానో ఏం చేస్తానో తెలియదు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎంతసేపు అన్న వస్తుంది. హాయ్ హాయ్ హాయ్. చెప్పు, మళ్ళీ ఎందుకు రమ్మను? మళ్ళీ కెమెరాస్ ఏమైనా సెట్ చేసినావా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. కెమెరాలకి వాళ్ళు ఏం సెట్ చేయలే. మొన్న తీసిన వీడియో ఇంట్లో చూసింది. ఇప్పుడు నిజంగానే విడాకులు ఇచ్చేటట్లు ఉంది. ఇక నాకు ఏ దారి లేదు. రోడ్డు మీద కుక్క బతుకు అయిపోయేటట్లుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతే. నీకేమైనా నన్ను చూస్తే ఏమైనా ఆట బొమ్మలా కనిపిస్తున్నానా? ఎందుకు అంత అందమైన ఫేస్ క్యాప్ స్పెట్స్ పెట్టుకుని అస్సలు సెట్ కాలేదు, తీసే. బాలే పడేద్దామా? సరే సైడ్కి పెడదాం. ఎందుకు కొత్తగా స్పెట్స్లు అవి ఇవి? నా ఇష్టం, నీకెందుకు? అరే నీ ఇష్టం అంటే 4 సంవత్సరాలు లవ్, 3 సంవత్సరాలు లవ్ అట్లనే ఉంటుందా? సరే ఇప్పుడు చెప్పు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మళ్ళీ కాదు, ఇప్పుడు వీడియో చూసింది, నన్ను నిజంగానే విడాకులు ఇచ్చేటట్లు ఉంది. ఇస్తుంది, ఇంకా బయటికి వెళ్ళగొట్టేసింది. వచ్చేసిన, ఇక్కడికి వచ్చి కూడా 4 గంటలైంది. ఎప్పుడు నీకు ఫోన్ చేసినా, ఎప్పుడు వచ్చినావు నువ్వు? నీకు నా లైఫ్ అంటే ప్రాంక్ అయిపోతుంది కదా? ప్రాంక్ కాదు, నీ లైఫ్ అంటే నా లైఫ్ అయిపోతుంది. అందుకే ఆగలేక వచ్చేసిన. అప్పుడు లవ్ చేసినావు, వదిలేసిపోయినావు, మళ్ళీ పెళ్ళి అయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చినావు, మళ్ళీ మొన్న ఏం చెప్పినావు? మళ్ళీ ప్రాంక్ అని అన్నావు. సరే మళ్ళీ పిలిపించినావు, మళ్ళీ అదే అంటున్నావు. అప్పుడు చాలా ఫీల్ అయినా, ఆలోచించిన, అరే ప్రాంక్ అని చెప్పిన, నిజంగానే నువ్వు చేసుకో అంటవేమో అనుకున్నా. నా ఎమోషన్స్తో ఆడుకోవద్దు చెప్తున్నా. లవ్ అనేది గేమ్ కాదు. ఏం కాదు, అందుకే సీరియస్గా వస్తున్నా. ఇప్పుడు నిజంగానే విడాకులు ఇచ్చేస్తుంది, నేను ఏం చేయాలి? ఇప్పుడు నన్ను వదిలే అంటే నేను పిచ్చోని అయిపోతా. ఇప్పుడు అట్లా కూడా పట్టించుకోవా? ఇప్పుడు నిజంగా చెప్తున్నా, పెళ్ళి చేసేసుకున్నాం, ఓకేనా? ఇట్లా అంటే వద్దు. ఎందుకు అట్లా? నేను నమ్మను నిన్ను. ఇప్పుడు పెళ్ళి చేసేసుకుందాము. వద్దు. మొన్న చేసింది ప్రాంకే. అందులో చెప్పిన మాటలు, ఆ ఫీలింగ్స్ అన్నీ జెన్యూనే, నిజం, నమ్ము నన్ను. నమ్మమంటావు? చెప్పు, ఎట్లా నమ్మమంటావు? మొన్న అట్లే చేసినావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ అట్లే అంటున్నావు. ఏమైనా ఆడుకుంటున్నావా నువ్వు నా లైఫ్తో? సరే ఇక్కడ ఫస్ట్ పెళ్ళి చేసుకోవాలి అంటే ఇప్పుడు విడాకులు ఇవ్వాలన్నా కూడా 1 year పడుతుంది టైం, అవునా? సరే విడాకులు వద్దు, మనం ఇద్దరం సపరేట్గా పోయి బతుకుదాం. నన్ను వస్తావా? ఇప్పుడు నమ్ముతావా? తీసుకొని వెళ్ళిపోతా ఇప్పుడు. వద్దులో నేను రాను. అరే ఇట్లా కూడా చెప్తున్నా కదా. మా ఇంట్లో వాళ్ళని వచ్చి ఒప్పి మరి. సరే 1 year దాకా ఉందాం. విడాకులు ఇచ్చిన తర్వాత అప్పుడు ఒప్పించి పెళ్ళి చేసుకుందాం. మరి అప్పుడే మాట్లాడవచ్చు. ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అప్పుడు రావాలంటే అప్పుడు ఉండలేకపోతున్నా, నేను వదిలేసి. ఈ 1 year కూడా ఉండలేను. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. 1 year తర్వాత ఈ లవ్ ఇట్లే కంటిన్యూ అవుతుంది అని ఏం గ్యారంటీ? అందుకే నువ్వు నాతో ఉండని చెప్తున్నా. నేను తీసుకొని వెళ్తా. అవన్నీ మాట్లాడోదంతా. అవన్నీ మాట్లాడేనే నీకు లవ్ ఉన్నట్టు. లేకపోతే లవ్ అయితే ఉంటది. ఎన్ని సంవత్సరాలైనా సరే ఉంటది. కానీ నువ్వు నాతో పాటు ఉండాలి అనిపిస్తుంది.
నువ్వే ఉండాలి, నీతోనే ఉండాలి అనిపిస్తుంది. ఈ 1 ఇయర్ కూడా ఎందుకు వెయిట్ చేయడం, నీతోనే ఉండాలి అనిపిస్తుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే అలా ఒప్పుకుంటలేవు కదా, అందుకే 1 ఇయర్ ఉండు. అప్పుడు నమ్ము నన్ను, నేను జెన్యూన్ ఉన్నానో లేదో, నా లవ్ అర్థమవుతుందో లేదో అని. నమ్మిన తర్వాత పెళ్లి చేసుకో, అప్పుడు మీ ఇంట్లో వచ్చి మాట్లాడతా. ఇంకేం కావాలి నీకు? ప్రియా, నువ్వు అంటే ఇష్టమే నాకు, అర్థం చేసుకో. మరి 3 ఇయర్స్ బ్యాక్ ఈ బుద్ధి ఎక్కడికి వచ్చిందా? ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు, అదేదో అప్పుడే అడిగి ఉంటే ఇప్పటికి మనం హ్యాపీగా ఉండి ఉంటాం కదా. అప్పుడు నా బుద్ధి సంగనాకి పోయింది, ఇప్పుడు నాకు అర్థమైంది. పో మరి. ఇప్పుడు అట్లా తప్పు చెయ్యను. ఇప్పుడు నువ్వు నాకు కావాలి అంతే. పెళ్లి చేసుకున్నావు, అసలు పిల్లల్ని ఎట్లా కన్నావురా నువ్వు? అరే పిల్లలు అంటావు, పిల్లలు కన్నందుకు ప్రాబ్లం అవుతుందా, నీతో కన్నందుకు ప్రాబ్లం అవుతుందా? అన్నిటికీ ప్రాబ్లమే. సరేదా, నీతో కంటారా? కాను. మరి ఏంది పిల్లలు నువ్వు కన్నావు అంటే? కన్నావు కాబట్టి చెప్తున్నా. మరి అప్పుడు నేను గుర్తుకు రాలేదా ఇప్పుడు వచ్చినా? కానీ మాట్లాడు, రిప్లై కావాలి నాకు. ఇంకేం చెప్పాలి? సరే నువ్వు అట్లా అంటున్నావు కదా, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకో, సంవత్సరం తిరిగే లోపల 3 పిల్లలే అంట నీతో, ఓకేనా? 3 కంటావా? సరిపోతుందా? సరిపోదు, 7 మందిని కందాం. 7 మంది కాకపోతే 11 మందిని క్రికెట్ టీమ్నే రెడీ చేద్దాం. అంటే నేను ఉండాలనుకుంటున్నావా, పోవాలనుకుంటున్నావా? నేను పువ్వులో పెట్టుకొని చూసుకుంటా. నేను ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే ఓకే, నీకు ఓకే కదా? ఇవన్నీ కాదురా, నువ్వు నిజంగానే డివోర్స్ ఇచ్చి నా దగ్గరికి రా. సరే ఇస్తా అంటున్నావు కదా, దానికి 1 ఇయర్ టైం పడుతుంది. అప్పటి వరకు అయితే మనం పెళ్లి చేసుకుందాం దా. ప్లీజ్ ప్రియా, పెళ్లి చేసుకుందాం ప్లీజ్. అర్థం చేసుకో ప్లీజ్. హ్యాపీగా చూసుకుంటాను నేను. ఓహో అంటే నవ్వుతున్నావు అంటే ఓకే అన్నట్లే. చెప్తా నేను ఏమంటా చెప్పు. లాస్ట్ టైం అట్లే చేసిన. ఇదంతా నాకేదో డ్రీమ్ లాగా ఉంది, నాకు అసలు నమ్మాలనిపించట్లేదు. నువ్వు మళ్ళీ ప్రాంక్ అని చెప్పి పోతే నేను ఏం చేయాలి? అది అప్పుడు చేసేసిన అయిపోయింది. ఇప్పుడు నీ ముందు నించున్నా, నీతో ఉన్నా, నీ చేయి పట్టుకున్నా, ఇక నీ ఎదురుగా మాట్లాడి నీ కళ్ళలో కళ్ళు చూసుకుంటూ చెప్తున్నా, నేను పెళ్లి చేసుకుంటా రా నాతో. నవ్వుతున్నావేంది? నిజంగా నమ్ము నన్ను, ఓకేనా? చేసుకుందామా, వెళ్దామా? ప్రియా, ఇక నువ్వు నమ్మాలంటే ఐ లవ్ యూ, ఓకేనా? ఓకేనా? చేసుకుందామా పెళ్ళి? ప్రియా, నీకు ఒకటి చెప్పాలా, మళ్ళీ నన్ను కొట్టొద్దు, సీరియస్ కావద్దు. మళ్ళీ ఏం చేసినావు? ఏం చేయాలి? అక్కడ చూ, కెమెరా ఉంది. ఇది ప్రాంక్ అయితే కాదు, నిజంగానే నా ఫీలింగ్స్, నీ ఫీలింగ్స్ నిజంగా. నువ్వు నన్ను వదిలేస్తావా చేస్తావా అని అంటున్నావు కదా, అవన్నీ సాక్ష్యంగా కెమెరాలో రికార్డింగ్ చేసిన. సబ్స్క్రైబర్స్ అందరూ బూతులు తిట్టుకుంటారు, నీ ఫీలింగ్స్తో ఆడుకున్న అది ఇది అనేసి. ఇప్పుడైతే నిజమే అని రికార్డింగ్ చేసిన, ఇది నిజమే, నువ్వేం భయపడకు, ఓకేనా? నమ్మొచ్చు. పెళ్ళి చేసుకొని ఇంకో వీడియో పెడదాం, అదైతే ప్రాంక్ కాదు, ఓకేనా? ఫైనల్గా చెప్తున్నా, ఐ లవ్ యూ. I love you.